ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే. మీ పేరు సార్? సుదర్శన్ అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం? తుంగతుర్తి మండలం, తుంగతుర్తి గ్రామం, తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మా దగ్గర అంతా కరువు, వాటర్ లేవు. పరిపాలన అనేది ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా కరెక్ట్ లేదు, లబ్ధి అయితే రావట్లే. మా దగ్గర మా ఏరియా అంతా డ్రాట్ ఏరియా, వాటర్ రావట్లేవు. అప్పుడు స్టార్టింగ్ జనవరిలో వాటర్ చూసుకొని పొలాలు పెట్టినాము, ఇప్పుడు అన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు దానికి రైతు అప్పు బాధే కదా రైతుకు. మరి ఏం రాయితీలు ఇచ్చినా ఏం లాభం? ఇంతవరకు మాకు రుణమాఫీ రాలేదు. ఏం చెప్పమంటారు? పరిస్థితి కట్టినే ఉంది అందరిది, నా ఒక్కరిది కూడా కాదు, అందరి అభిప్రాయం అదే, ఇంకంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉంది. అప్పుడు అందరికీ వాటర్ వచ్చినాయి, అన్నీ ఉన్నది. ఆయన ఏం చేసినా మనకు తెలియదు, కానీ రైతులను చూసుకోవాలి, పట్టించుకున్నాడే కరెక్ట్ ప్రభుత్వం. ఎన్ని ఉచితాలు పెడితే ఏం లాభం? అది విద్య, వైద్యము, రైతు సమస్య, ఈ 3 చూసుకుంటే ఎప్పుడైనా మంచి పరిపాలన కాదంటలేం. నీకు వాడు పెట్టినవన్నీ, గవర్నమెంట్ పెట్టినవన్నీ ప్రజలకు జరగకపోతే ఏం లాభం? వేస్ట్ అన్నట్టే కదా. అది నేను అనేది. అట్లా ఇప్పుడు కొందరికి లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు పెట్టిండు, జనాలు తిరగమన్నాడు, దానికి గవర్నమెంట్కి ఏం ఉపయోగం? అది రైతులకు ఉపయోగమా? కాదు. అసలు సమస్య పట్టించుకోకుండా ఏదో కొన్ని పైన మెరుగులు తిస్తే గవర్నమెంట్ కరెక్ట్ కాదు కదా. అదే మరి సమస్యలు అనేది గట్టినే ఉన్నాయి. నువ్వు ఎక్కడన్నా అడుగు, నువ్వు ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా ఈ గవర్నమెంట్ మీద అభిప్రాయం కరెక్ట్ లేదు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మురళి. ఏం చేస్తుంటారు సార్? నేను ఎండోమెంట్. గ్రామం మండలం? తిరుమలగిరి గ్రామం, మండలం తిరుమలగిరి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు కేసీఆర్ వచ్చినా, రేవంత్ వచ్చినా అక్కడ బడ్జెట్ లేదు, పైన అక్కడ పైసలు లేవు. అయినప్పుడు ఎవరు వచ్చినా ఏం చేయలేదు, ఏదో వాగ్దానాలు చేస్తుంటారు, పబ్బం గడుపుతుంటారు, పోతుంటారు అంతే. ఎవరు రేపు బీజేపీ వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే. ఇక్కడ లేవు పైసలు, పైన పైసలు లేవు కదా. ఎవరు ఇచ్చినా అప్పు తేవాల్సిందే, వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు కట్టాల్సిందే, అంతే నడుస్తుంది. ఎవరు వచ్చినా అంతే. ఇంకా అయితే ఈ 6 గ్యారెంటీలు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయి, లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? ఏదైనా అప్పు తేవాల్సిందే, పైనుంచి అప్పు తేవాల్సిందే. ఏదైనా అప్పు తెచ్చి తేవాల్సింది. నేను అప్పు లేదా ఎవరేం చేయలేదు. కొన్ని చేస్తాడు కానీ ఇప్పుడు చేయడు, ఎలక్షన్ ముందు చేస్తాడు. ఏదైనా సరే ఎలక్షన్లో ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్లు, ఇంకా 3 సంవత్సరాలకు 2-3 చేస్తాడు. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతం కేసీఆర్ అంతే, ఆయన అప్పు తెచ్చిండు, ఆయన పెట్టి పరిపాలన చేసిండు. అప్పు తీర్చడానికి ఈయన చేస్తుండు. ఈయన రేపోతే వేరే బీజేపీ వస్తే మళ్ళీ వాళ్ళు కూడా అప్పు తేవాల్సింది తెలిసింది అంతే. ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తీసేయాలి, మాకొద్దే వద్దు ఆయన. ఓ 4,000 ఇస్తా, 4,000 ఇస్తున్నాను చెయ్యూపేగా. ఏ 4,000 అవే 2,000 ఆడు చేసిన 2,000 ఏ లేవు కదా. ఇంకా ఆయన ఉంటేంది, ఊడితేంది, ఊడినా ఏం లేదు ఆయన. మరి ఇప్పుడు ఈ ఓట్లలో అయితే గెలిపాం పోయినోడే. కరెంటు, గ్యాస్ ఎలా వస్తున్నాయంట? ఏం పీరు లేకుంటే ఏంది, నెలకు 100 కడతాం. ఈ పీరు బస్సులు ఎందుకు? పని లేక వేసిండా, లక్షలు ముంచుకుంటా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన ఆడు చేసిపోయినాయి 2,016 ఇచ్చిపోయిండు. అవే బాకలాడుతున్నాం ఆయన నుంచి. అవే 6 కిలోల బియ్యం. ఇక ఆయన ఎలగ పెట్టింది ఏంది, ఆయన ఎలగ పెట్టింది ఉంది. మా నెత్తులు కోరికే మాకు పెడుతున్నారు ఓడైనా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా?
మంగమ్మ ఏం చేస్తారమ్మా? మేము కూలి పని గ్రామం, మండలం? నల్గొండే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రెడ్డి ఆయన చేస్తానని చేసిండా? నా 2000 పింఛన్ 4000 చేస్తానే, 18 ఏళ్ళ పిల్లకి 2500 ఇస్తానే, ఇవన్నీ చేసిండా? ఈయన గవర్నమెంట్ ఇల్లు ఇస్తాను ఇచ్చిండా? ఏం చేసిండు? కేసీఆర్ ఇస్తానే ఇచ్చిండు, ఇయ్యలేడా కేసీఆర్? ఎందుకు ఇయ్యాలమ్మా? ఇయ్యాలి, ఎందుకు ఇయ్యాలి? కేసీఆర్ మస్తు ఇచ్చిండు. అసలు పింఛన్ పెట్టింది ఆయన, అసలు పింఛన్ పెట్టింది ఆయన, అసలు పింఛన్ పెట్టిందే కేసీఆర్. మాకు నా కొడుకు మా అయ్య అని అన్ని ముసలోళ్ళు అంతా ఆయన దలుచుకోలేరా? పింఛన్లు పెట్టినప్పుడు 200 పింఛన్ పెట్టి వైఎస్ఆర్ రెడ్డి పెట్టిండు అప్పుడు. ఆయన కాంచి మళ్ళీ ఈయన పెద్ద పింఛన్ ఈయన పెట్టిండు. మరి ఈయన ఏది? ఈయన ఎక్కి మాకు పెంచిండా? పెంచుతాడు, పెంచిండా? ఇండ్లు ఇస్తాను, ఇండ్లు ఇచ్చిండా? బీదోళ్ళకి ఇండ్లు ఇస్తాడు, ఇచ్చిండా? ఈ 18 ఏళ్ళ పిల్లలకి 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? ఇవన్నీ వేస్తుండా? రైతు బీమా వేస్తుండా? ఇవన్నీ వేస్తుండా? 500 గ్యాస్ వస్తుండా? ఇస్తుండా? ఇక అంతో మాట్లాడు. మీ పేరు సార్? దుర్గాచారి. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్, ఎన్జిఓ బేస్డ్. గ్రామం, మండలం? సూర్యాపేట లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది వ్యక్తిగతం కావచ్చు, నాకు మాత్రం యావరేజ్ అంతే. బాగుందని కాదు, బాగాలేదని కాదు, యావరేజ్. ఏ విధంగా అంటే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లే. ఇక లాభమైనడికి మంచి అంటాడు, లాభం కాదు నష్టం అంటాడు, మా బాగాలే అంటాడు. మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలను, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి? ఎవరిదారు పెడతానే ఉంటాడు. నేను రేపు ఇంకోటి వస్తుంది మొగలకు ఫ్రీ అంటాడు బస్సు, ఇచ్చినే వచ్చింది లేదు. ఇంకోటి వస్తుంది పొరగాలకు ఫ్రీ అంటాడు. ఏదో ఒకటి చెప్పి పోతాం అంతే. ఇక అది ఏమైతే ఎవరు తెలియదు. అది కేవలం అధికారంలోకి రావడానికి ఎవరికి వాళ్ళు ప్రవేశపెట్టుకుంటూ పోతారు. మేము ఎవరు కాదనే ఉన్నాం. కొంతమందికి లాభం కావచ్చు, కొంతమంది నష్టం కావచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా అంతే, స్వార్థమే. అది కూడా వాళ్ళ స్వార్థానికి, వాళ్ళు బయటికి రావడానికి, వాళ్ళు వీటిని ఇవన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎవరు పరిపాలన చేయట్లేదు, చేయడు కూడా ఫ్యూచర్లో కూడా. రేపు ఇంకోటి వాడు ఇంకోటి ప్రవేశపెడతాడు. అది జనాలను దృష్టి పెట్టుకుని కాదు, వాడు అధికారంలోకి రావాలి అంతే. ఇక అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? రేణుక. ఏం చేస్తారమ్మా? టీచర్. గ్రామం, మండలం? నకరేకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన అంటే బస్సుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అంతే. ఇక పాలన, అతని పాలన గురించి మనకి ఏం తెలుస్తాం. గ్యాస్ అన్నిటికీ కొంచెం రిస్కే అనిపిస్తుంది. అంటే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అది ఎలా అందుతున్నాయి అంటారు? అవి ఏమి అందట్లేవు కదా, ఏమి అందట్లేవు. ఆ బస్సు కూడా ఎక్కడ? మేము 4కి వచ్చినాం, ఇంతవరకు సూర్యాపేట బస్సు లేదు. రోజు 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది బస్ స్టాండ్లో. ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయింది, పనులు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కొంచెం బెటరే, బాగానే చేసిండు. మహిళలకు కూడా చాలా చేసిండు కదా తను కూడా. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఇదేమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేగా. మహిళలకు అవి డబ్బు మనీ అన్నాడు, ఇంటింటి మహాలక్ష్మి అన్నాడు, ఏవి లేవు కదా. అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు సైతం. ఏం చేస్తారమ్మా? నేను టీచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమీ లేదు సార్, ఇప్పుడు సాలరీస్ కూడా లేటుగానే వేస్తున్నారు మాకు. బస్సుల కోసం ఫ్రీ బస్ అని పెట్టారు, కానీ బస్సులు టైంకి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బాగానే ఉంటుంది. గ్యాస్ అంటే సబ్సిడీ ఏం లేదు కదా సార్, పడతలేవు కదా. సబ్సిడీ ఏం లేదు, అది కూడా ఇస్తలేరు కదా. 2500 కూడా ఏమి ఇస్తలేరు కదా, ఎవరికి పడతలేరు. తొందర రావాలంటారు, ఉగాదిని స్టార్ట్ చేస్తున్నారు కదా. అవును, స్టార్ట్ చేస్తే మంచిది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడే బాగుంది సార్, అప్పుడే బాగుంది. అన్ని రకాలుగా. ఇప్పుడు అన్ని రేట్లు పెంచుతున్నారు కదా.